ఓం నమస్కారం అండి. నేను శాస్త్రీయ మునగల శాస్త్ర సనాతన సేనకు స్వాగతం, సుస్వాగతం. ఈ కంటెంట్ చూసి నచ్చిందంటే షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి వాళ్ళు. ఇవాళది ఏంటంటే సినిమా యాక్ట్రెస్ కస్తూరి అని చెప్పి మనకి భారతీయుడు సినిమాలో ఆ, ఆ, ఆమె వాడి కమల్ హాసన్ చెల్లెలుగా వేసింది అనమాట ఈమె. సో ఈమె అది ఇట్ వాజ్ సిగ్నిఫికెంట్ క్యారెక్టర్. మిగతా చాలా సినిమాల్లో కూడా వేసి ఉండొచ్చు కూడాను. కానీ ఈమె ఇప్పుడు ఈమె ఇవాళ లైమ్ లైట్ లోకి వచ్చింది అనమాట. ఏంటంటే ప్రాబ్లము, ఆమె అన్నది అని చెప్పి ఏమని 300 ఏళ్ల క్రితము తెలుగు వాళ్ళు మెడ్రాసు అటువైపు అంతా వచ్చి అక్కడ రాజుగారితో పాటు వచ్చి వాళ్ళందరినీ వాళ్ళతో పాటు ఉండి అక్కడ మెడ్రాస్ అక్కడ తమిళ ల్యాండ్ అంతా ఆక్యుపై చేశారు అని అన్నది అని చెప్పి ఎఫ్ఐఆర్ లో ఫైల్ చేసి ఆమెను అరెస్ట్ చేశారనమాట. కాకపోతే ఆమె, నేను అట్లా అనలేదు, నేను కూడా తెలుగు అమ్మాయిని, నేను బ్రాహ్మణ్ అమ్మాయిని. సో నేను అట్లా కాదు అన్నది. ఈ డిఎంకే వాళ్ళు దీనంతా మార్చి చెప్తున్నారు. నేను వాళ్ళ గురించి దొంగ హిందువుల గురించి అంటున్నాను, అంతే తప్ప మామూలు మన హిందువులు ఎవరి గురించి, ఏ కాస్ట్ గురించి నేను మాట్లాడలేదు అని ఆమె అంటున్నారు. సో దీని గురించి డిస్కస్ చేయడానికి అని చెప్పి, అసలు ఇది కరెక్టా కాదా అని చెప్పి డాక్టర్ వెంకటా చాగంటి గారిని పిలిచాను. నమస్కారం సార్. ఓ నమస్తే శాస్త్రి గారు, నమస్కారం అండి. చెప్పండి శాస్త్రి గారు. ఇప్పుడు విన్నాను, మీ ఉపోద్ఘాతం విన్నాను నేను. నేను ఆ కస్తూరి గారి ఆమ్, ఇది అదే ఆమె మీద మోపబడిన నేరము అది విన్నాను నేను. యా. అయితే ఇప్పుడు దీనిలో మీకేమనిపిస్తున్నది అసలు? ఆవిడ అరెస్ట్ యాక్చువల్గా ఇది ఇప్పుడు కోర్టు వాళ్ళు ఏది తెలియకుండా చేయరు కదా, తప్పేం చేయరు కదా వాళ్ళు. నేను అయితే అట్లా అనుకోను సార్. ఎందుకంటే ఉమ్. గవర్నమెంట్ వాళ్ళది కదా సార్. ఇప్పుడు తమిళనాడు గవర్నమెంట్ అరెస్ట్ ఏంటి, అక్కడ కోర్టు కదా సార్ ఇచ్చింది. మీరు శాస్త్రి గారు ఒక మాట, అక్కడ కోర్టు తమిళనాడులో ఉండొచ్చు కాక, కానీ కోర్ట్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ది గవర్నమెంట్. యాజ్ పర్ రికార్డ్స్. యాజ్ పర్ రికార్డ్స్ కాదు, దే ఆర్ వాళ్ళు గవర్నమెంట్, గవర్నమెంట్ చెప్పినట్టు వినదు. వాళ్ళు కోర్టు న్యాయం ఏదో అది చేస్తారు. అదే ఇవన్నీ వాళ్ళు మీరు యాజ్ పర్ రికార్డ్స్ చదవడానికి అనుగుణంగా చెప్తున్నారు, కానీ రియల్ ఫంక్షనాలిటీ అట్లా లేదు అని అంటున్నా నేను. కాదు 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 శాస్త్రి గారు, ఇప్పుడు కోర్టులో మీరు ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినప్పుడు ఆ ఆ, ఎఫ్ఐఆర్ ఎలా ఉంది అన్నది చదివిన తర్వాత అవును. దాని ప్రకారము అరెస్ట్ చేయాలా వద్దా అన్నది మ్యాజిస్ట్రేట్ చూస్తారు. చూసిన ఓకే. తర్వాత అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తారు. సో అగ్రీ. ఇప్పుడు వాళ్ళు రాసింది ఏం రాశారన్న దాని మీద ఉంటుంది కానీ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్ అదే అదే. అది మీరు అనండి, దట్ యూ కెన్ సే, బట్ నాట్ కోర్ట్. కోర్టు వాళ్ళు ఎంతసేపు ఇది న్యాయమా ధర్మమా దాన్ని బట్టి అరెస్ట్ చేయాలో వద్దో చెప్తారు అంతే. అవును. అది అది ఒప్పుకుంటా. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆ రాసిన సబ్స్టెన్స్ అది అసలు నిజాయితీ ఉందా ఆ సబ్స్టెన్స్ లో అన్న పాయింట్ నేను మీదనే మాట్లాడుతున్నాను. ఆ, ఇది ఇది మాట్లాడదాం మనం. అయితే మనం యా. ఏమన్నా కోర్టు వారిని మనం తప్పు పట్టకూడదు నేను యా. అనేది. ఓకే. అంటే ఓకే. పొరపాటున మనము అలా అనలేదు మనము, కానీ అలా అనుకుంటే వాళ్ళు నేను యా. చెప్తున్నా. యా. సో వీఆర్ నాట్ సేయింగ్ కోర్ట్ హెస్ డన్ సంథింగ్ రాంగ్, బట్ చేస్తున్నది డిఎంకే గవర్నమెంట్ అని మీరు అంటున్నారు. ఎస్ సార్. ఎందుకు అంటున్నారు? ఇంకా ఎలక్షన్స్ మళ్ళీ దగ్గరలో ఉన్నాయి కదా సార్, డివైడ్ చేయాలి కదా వాళ్ళ పాలసీలు. ఎప్పుడైనా డివైడ్ అవును. రూలే కదా. ఇది కానీ కస్తూరి గారిని ఎందుకు టార్గెట్ చేశారు? బ్రాహ్మణ్ కాబట్టి. ఇంకా ఈ హిందూ, అదే ఆంధ్ర గర్ల్ కాబట్టి. ఇంకా ముఖ్యంగా ఆవిడని ఎందుకు అరెస్ట్ చేయాలి? ఆవిడ మీద ఎందుకు అంత దాష్టికం చేయాల్సి వచ్చింది? తెలియదు సార్. బీజేపీ. బీజేపీ. ఓకే. ఓకే. యా. ఆమె బీజేపీ ఆమె. ఓకే. ఓకే. సో దేర్ ఫోర్ దే హ్యావ్ టేకెన్. ఇప్పుడు సమస్య ఏంటంటే ఆమెను అరెస్ట్ చేయాలా వద్దా అన్నది ఆమె అన్న కంటెంట్ని బట్టి అరెస్ట్ చేయాలా చేయకూడదా, అది యా. ఆమె మీద కేసు పెట్టాలా, కేసు నడిపించాలా లేదా, కోర్టు దాని మీద చూసుకుంటుంది. యా. ఎందుకంటే దేనికన్నా ఎవిడెన్సెస్ కావాలి. ఫస్ట్ ఆమెను అరెస్ట్ చేయడము వీళ్ళ ముఖ్యమైన కార్యక్రమంగా పెట్టుకున్నారు, చేసేసారు. చేశారు. ఉమ్. ఇప్పుడు దాని మూలంగా ప్రూవ్ అవుతుందా ప్రూవ్ కాదా అన్నది సెకండరీ స్టోరీ. సో ఇప్పుడైతే ప్రస్తుతం తెలుగు వాళ్ళని అన్నది ఆమె, నేను విన్నాను ఆమె అన్నదాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే 300 సంవత్సరాల క్రితం తెలుగు వాళ్ళు ఇక్కడికి వచ్చి రాజాంతపురంలో పనిచేశారు.
అవును. పనిచేశారు. వాళ్ళు మేము మేము తమిళలో చెప్పుకుంటున్నారు. అవును. ఇప్పుడు తమిళ్ ఎట్లా అయ్యారు అది ఇదని ఆమె ఏదో అన్నది. అవును. సో ఇప్పుడు దానిలో ఎంత నిజం ఉంది, ఎంత అబద్ధం ఉంది అన్నది మనం చూస్తే 300 సంవత్సరాల క్రితం భారతదేశం మొత్తం కూడా అందరూ ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి తిరిగిన వాళ్ళే. అవును. అవును. ఇప్పుడు ఇస్కాన్ ఉంది చూసారా? అవును. దానికి హె- ఒకప్పుడు హెడ్ ఎవరు మనకి, మన దగ్గర ప్రభుపాద ప్రభుపాద. ప్రభుపాద ఆయన మన ప్రపంచం అంతా విస్తరించాడు. విస్తరించాడు. ఆ, అవును. బాగుంది. అది కాకుండా అస్సలు అసలు దానికి చైతన్యం ఎవరు తీసుకొచ్చారంటే చైతన్య. చైతన్య చైతన్య ఆ, మహాప్రభు అంటారు. ఉమ్. ఆయన ఎప్పుడు తెలుగువాడు. ఓ, ఆ, ఓకే. ఆంధ్ర నుంచి వెళ్ళి యూపీలోకి వెళ్ళి మధుర దగ్గరికి వెళ్ళి ఆయన రాసిన రచనలకి దానికి దీనికి ప్రభావితమై జనాలంతా కృష్ణ భక్తితో మునిగిపోయారు. ఓకే. సో దేర్ ఫోర్ ఇప్పుడు మనం ఇలా చూసుకున్నాం అనుకోండి. ఇప్పుడు రామానుజాచార్యులు ఎవరు? ఆయన చిన్న జీయర్. చిన్నయ్యారు. అవును. అవును. జీయర్స్ వీళ్ళు తమిళనాడు కదా, ఆయన భాష తమిళ్ కదా. అవును. మా తెలుగు రాష్ట్రంలో ఉంటూ తెలంగాణలో ఉంటూ తెలంగాణలో కట్టించాడు ఆయన అక్కడ. అవును. మన వాళ్ళు దేంటి ప్రపంచం ఇప్పుడు ఎక్కడో ఎక్కడో భారతదేశంలో ఏ కార్నర్లో ఉండి భారతదేశం ఇంకో కార్నర్ రావడానికి సర్వ స్వాతంత్రము ఉంది కదా. సార్ ఇండియాలో ఇండియాలో బయట దేశాల నుంచే వచ్చి రాంగా లేనిది ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి పోతే ఏమైంది సార్? నాకు అర్థం ప్రాబ్లం కావట్లా. లేదు. కాబట్టి నేనేమంటున్నా అంటే కస్తూరి గారు ఏమన్నారు అన్న విషయాన్ని మనం చాలా ఈజీగా పక్కన పెట్టేయచ్చు. ఎందుకంటే ఆవిడ అన్నదానం తప్పేం లేదు. 300 సంవత్సరాల కింద ఇక్కడికి వచ్చారు, వాళ్ళు తమిళ్ అని చెప్పుకుంటున్నారు అని ఆమె, వాళ్ళు ఒరిజినల్ తెలుగు వాళ్ళు తమిళ్గా మారారు అని అవును. చెప్తున్నారు ఆవిడ. అవును. ఆ, నేనేమన్నంటే ఆవిడ అన్నదానం అసలు తప్పే లేదు ఎక్కడ. కాకపోతే అది ఏ విధంగా దాన్ని డివైడ్ చేసే పాలసీలో మాట్లాడిందా అన్నది చూసుకోవాలి మనం. మనకు ఆ తమిళ భాష అర్థం కాదు కాబట్టి ఆమె ఏమన్నది అన్నది ప్రత్యేకించి ట్రాన్స్లేషన్లో తప్పులు దొరలకుండా చూసుకోవాలి. అవును. అది వాళ్ళు ఎట్లన్నా మనకి రికార్డ్ బయటకు వస్తుంది. నా బాధ అది కాదు శాస్త్రి గారు. నా బాధ ఏంటంటే ఈవిడ 300 సంవత్సరాల క్రితం తెలుగు వాళ్ళు ఇక్కడికి వచ్చారు, ఇక్కడ ఆజాంతపూర్లో పని చేసుకున్నారు, ఎవ్రీథింగ్ ఫైన్. అవును, ఎప్పుడెప్పుడో ఎక్కడెక్కడైనా పని చేయొచ్చు, తప్పే ఉంది అక్కడ. ఇప్పుడు అవును. ఓరుగల్లు ఉంది మీకు, వరంగల్ అవును. తెలుసా మీకు? అవును. 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 ఓరుగల్లు, ఓరుగల్లు, ఒరుగల్లు, ఒక ఉమ్. రాయి తమిళ్లో. ఓ. అది అక్కడ తమిళ్ నుంచి కదా అక్కడికి వచ్చింది. ఓ. ఓకే. మరి ఓకే. ఇది విశేషం అన్నమాట. ఉమ్. మరి ఇప్పుడు దాన్ని ఇప్పుడు వరంగల్లో రాజ్యం కాకతీయ రాజులు ఈ రాజులు ఆ రాజులు అంటున్నాం. అందరూ మిక్స్ అండ్ మ్యాచ్ కదా. ఉమ్. ఎవరు ఇక్కడ ఇక్కడ తెలుగా తమిళ భాష కాదు, భారతీయులమా కాదా ఇంపార్టెంట్ అక్కడ. ఎగ్జాక్ట్లీ. ఆ, ఇప్పుడు నా బాధ దానికంటే భయంకరమైన బాధ ఒకటి ఉంది శాస్త్రి గారు. చెప్పండి సార్. అదేంటంటే నాకు చాలా ఇది డేంజరస్ ట్రెండ్ అంటున్నాను ఇప్పుడు. యా. ఉమ్. ఏంటంటే కస్తూరి గారు అరెస్ట్ చేసే ధైర్యము దమ్ము ఆ పోలీసు వాళ్ళకు ఉందా అంటే, వాళ్ళు ఎంత పిరికి సన్యాసులు అంటే, తమిళనాడు గవర్నమెంట్ దాష్టికం ఎంతవరకు వచ్చిందంటే, ఆ తమిళనాడు చీఫ్ మినిస్టర్ కొడుకు మరి అది. సనాతన ధర్మము ఈజ్ మలేరియా డెంగ్యూ అన్నవాడు మొత్తం భారతదేశమంతా విస్తరించి ప్రపంచంలో నలుమూలలకి విస్తరించి ఉన్న సనాతన ధర్మం గురించి మాట్లాడినప్పుడు అప్పుడు గుర్తురాలి ఇవన్నీ. అప్పుడు గుర్తు రాలేదా సార్ అరెస్ట్కి? అప్పుడు ఎగ్జాక్ట్లీ. చేత కాలేదు సార్ వీళ్ళకి, ఒక ఆడపిల్ల మీద పడ్డారు వచ్చి. అవును. సన్నాసులు ఎక్కడనో దమ్ముంటే ఫస్ట్ వాడిని అరెస్ట్ చేయండి, అరెస్ట్ చేసి కేసు పెట్టండి. సుప్రీంకోర్టుకి వెళ్తే కూడా సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఉమ్. ఏమిటి మాటలని చెప్పి. ఆ కేసు నడుస్తోంది ఇంకా. వాడు వరకు బయట హాయిగా స్కాట్ ఫ్రీ తిరుగుతున్నాడు. స్కాట్ ఫ్రీ కాదు, హీ హాస్ బికమ్ డిప్యూటీ హోమ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ కాదు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చీఫ్ అయ్యాడు. మినిస్టర్, ఆ, డెప్యూటీ చీఫ్ మినిస్టర్. అవును. అంటే అంటే నువ్వు ఒక దరిద్రం పట్టిస్తే నువ్వు ఇంకా ఎదుగుతావు అనమాట అక్కడ. అవును. ఇక్కడ అమెరికాలో ఓక్ కల్చర్ ఎట్లా ఎదిగిందో అట్లా. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో వీడొక ఓక్. అవును. సో నేనేమంటున్నంటే అలాంటి వాళ్ళను వదిలిపెట్టి పిరికి సన్నాసుల్లాగా ఒక స్త్రీ మూర్తిని పట్టుకొని అరెస్ట్ చేయడం అన్నది నేను శతవిధాలుగా ఖండిస్తున్నాను. దారుణం సార్ ఇది మాత్రం. నేనేమంటే సనాతన ధర్మానికి దిక్కు లేదు కానీ తెలుగు వాళ్ళని ఒక మాట అంటే వచ్చింది, నేను తెలుగు వాడిని ఏమన్నారు, 300 సంవత్సరాలు మా దగ్గరకు వచ్చి పనిచేశారు. అవును, మా వాళ్ళు వచ్చి పనిచేశారు, తప్పేంటి ఇక్కడ? తప్పేముంది మీ అందులో? వాళ్ళు వచ్చి పని చేయట్లేదు మా దగ్గర, మా దగ్గర అవును. హోటల్స్ పెట్టుకోవట్లేదా?
ఇప్పుడు ఇప్పుడు ఆ, అంతెందుకు సార్, మీకు హైదరాబాద్ లో అంతా కూడాను ఒరిస్సా నుంచే అంత వెయిటర్స్ అంతా వాళ్ళు ఒరిస్సా నుంచి వచ్చిన వాళ్ళే వాళ్ళు. ఎక్కడెక్కడి నుంచో వస్తామండి పనుల కోసం రామా ఏంటి. ఎగ్జాక్ట్లీ, మరి ఎగ్జాక్ట్లీ. సో అలాంటప్పుడు ఇప్పుడు బాంబేలోకి వెళ్ళి మీరు తమిళనాడులో వాళ్ళు పని చేయట్లేదా. అవును. అలా అంటే కర్ణాటకకి మన సారీ తమిళనాడులో సూపర్ స్టార్ రజనీకాంత్ ఎవరు. కర్ణాటక నుంచి వచ్చే మహారాష్ట్ర అయినా ఆయన. మహారాష్ట్ర. అవును. సో దెర్ ఫోర్ ఇప్పుడు వాట్ ఇస్ ద పాయింట్ ఇంకా నాకు వీళ్ళు అర్థం కావట్లేదు శాస్త్రి గారు వాట్ ఈస్ రాంగ్ విత్ దీస్ పీపుల్. వాళ్ళు ఒకటి దాన్ని ఆ, ఆమె అరెస్ట్ ని ఇంకా అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ బ్లోఅప్ చేసి మీడియా వాళ్ళు ఆమెను అరెస్ట్ చేశారు, ఆమె మాట్లాడిన తప్పు అని చెప్పటము. ఉమ్, దానికోసం ఆమె మాట్లాడిన తప్ప ఒప్ప అసలు అంతే మాట్లాడింది ఇంకేమన్నా మాట్లాడిందా మనకి ఇంకా బయటికి రావాలి విషయం. ప్రస్తుతం అంటే న్యూస్ ఛానల్స్ ప్రకారం అదొకటే నేను చెప్తున్నాడు. వచ్చిన దానిలో ఆమె అన్న దానిలో తప్పు లేదు. లేదు. కాకపోతే ఏంటంటే ఆమె అలా తెలుగు వాళ్ళు వచ్చారు ఇప్పుడు తమిళ్ అని చెప్పుకుంటున్నారు. వాళ్ళు తమిళ్ ఎక్కడ వాళ్ళు తెలుగు కదా అనడం అన్నది ఒక రకంగా కొద్దిగా మనకు బాధాకరంగా అనిపించవచ్చు. మేమంతా ఇప్పుడు మేము సెటిల్ అయిపోయి 300 సంవత్సరాల నుంచి ఇక్కడ సెటిల్ అయ్యి మేము తెలుగు తమిళెన్సే అన్నప్పుడు తమిళెన్సే వాళ్ళు. ఇంకేంటి అంతేగా. ఇక్కడ మీరు అవును. భాషా ప్రాతిపదికనే కదా మీరు డివైడ్ చేసిన రాష్ట్రాలని. అవును. బ్లడ్ డిఎన్ఏని బట్టి కాదు కదా. అవును. అవును. దేర్ ఫోర్ ఇప్పుడు ఇప్పుడు కేరళలో ఇప్పుడు ఆ, మన ఏంటి సోమయాగాలు జరుగుతూ ఉంటాయి అతిరాత్రం చేసే వాళ్ళు ఉన్నారు. అవును. వాళ్ళు తెలుగు వాళ్ళు. ఉమ్. వాళ్ళు బేసికల్లీ తెలుగు వాళ్ళు. ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యారు. ఓకే, ఓకే. ఇక అప్పుడు బ్రాహ్మణులు ఏం చేశారంటే దేశం నలుమూలలకి స్ప్రెడ్ అవుతూ పోయారు. ఒక్కొక్క శాఖని వాళ్ళు విస్తరింపు చేసుకుంటూ అక్కడక్కడ ఆ మూలలోకి వెళ్ళి వాళ్ళు దేశాన్ని అంతా పటిష్టంగా ఉంచారు. అవును. నలుమూలలకి వెళ్ళి ఎంతమంది ఎన్ని సాక్రిఫైజులు చేశారు సార్. సనాతన ధర్మం నిలబడడానికి వాళ్ళు బ్రాహ్మణులు ఎంత త్యాగం చేశారు శాస్త్రి గారు. అవును. అది కానీ మనము ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం తెలుగులో మాట్లాడుతున్నాం కదా, ఈ తమిళ్ ఉమ్. పీపుల్ కి ఇది ఆ మాట్లాడింది తప్పు కాదు, ఆ మాట్లాడింది కరెక్ట్ అని ఎట్లా చెప్పటము, ఎట్లా తెలుస్తుంది వాళ్ళకి? అది see, ఆ తమిళ్ ట్రాన్స్లేషన్ మనకి జరగందే మనం చెప్పలేం శాస్త్రి గారు. ఉమ్. ఆమె మాట్లాడింది తమిళ్లో మాట్లాడింది. ఆ మాట్లాడిన పదాలని మనం ప్రాపర్గా ట్రాన్స్లేట్ చేసే నిష్పాక్షికమైన తమిళియన్ కావాలి మనకి. అవును. అప్పుడు చేయొచ్చు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే శాస్త్రి గారు ఇప్పుడు అమెరికాలో మనం యాగాలు యజ్ఞాలు చేస్తున్నాం. ఉమ్. ఖచ్చితంగా ఒక 500 సంవత్సరాల తర్వాత ఇక్కడ వ్యాప్తి జరుగుతుంది బ్రహ్మాండంగా. డెఫినెట్. సో డెఫినెట్. ఇక్కడ కూడా చాలా మంది తయారవుతారు. ఇక్కడ నేటివ్ అమెరికన్స్ ఇక్కడ ఉన్న అమెరికన్సే మారిపోతారు దానికి. మీ అట్లా కాదు, మన యూనివర్సిటీలోంచి వస్తారు కదా జనాలు, వాళ్ళే మొదలు పెడతారు ఎస్ ఇంకా. డెఫినెట్ ఎగ్జాక్ట్లీ. గా నేనేమంటున్నానంటే ఇది విశ్వవ్యాప్తం సనాతన ధర్మం. ఆ సనాతన ధర్మాన్నే అంత మాట అన్నాడు ఆయన. ఎగ్జాక్ట్లీ. ఎంతో మంది ఎన్నో మాటలు అన్నారు సరే. కానీ ఈయన అన్న మాటకి ఆయన తర్వాత కవరప్ చేసుకోవడం ఏంటంటే లేలే అక్కడ మీరు సనాతన ధర్మంలో క్యాస్ట్ సిస్టమ్ మూలంగా డివైడ్ అండ్ రూల్ ఎక్కువైపోయింది అది అని మాట్లాడారు కదా. స్టార్టింగ్ లో క్యాస్ట్ సిస్టమ్ అసలు మాట్లాడలేదు. అది మాకు తెలుసా స్టేట్మెంట్ అంతా మేము క్లియర్గా విన్నాం కదా మేము. సో ఉమ్. అప్పుడు కూడా ట్రాన్స్లేషన్ మనం చేసుకుంటే పర్ఫెక్ట్గా ఏంటంటే సనాతన ధర్మాన్నే టార్గెట్ చేశాడు. చేశాడు. అవును. దానిలో ఉన్న క్యాస్ట్ సిస్టమ్ టార్గెట్ చేయలేదు. చేయలా. సో దెర్ ఫోర్ అతను అన్న దానికంటే ఘోరంగా ఈమె అన్నది అన్నదానిలో 1% కూడా కాదు ఈమె అన్నది. ఎగ్జాక్ట్లీ. ఎగ్జాక్ట్లీ. సో నేనైతే ఖండిస్తున్నాను ఆమె అరెస్ట్ని ఖండిస్తున్నాను. ఆమె మీద పెట్టిన కేసును తీసేసేయాలని కూడా నేను కానీ కోరుతున్నాను. పాపం 29th దాకా ఇచ్చారట సార్, ఏంటిది రిమాండ్. సార్ నేను చెప్పనా. మీరు ఇందాక స్టార్టింగ్లో అన్న గవర్నమెంట్ వాళ్ళది. రాజు తలుచుకుంటే దెబ్బల చెప్పల కొదవా కొడవలి. అని ఒక సామెత. అవును. అంటే మీరు మరి గవర్నమెంట్ ఇదేముండదు, ఇదంతా నేను కోర్టుకు సంబంధించి కో నేనేమన్నా కోర్టుని గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. కోర్టు వాళ్ళు ఇచ్చిన డేటాను బట్టి చెప్తుంది సార్. చెప్తారు. అది సో ఇప్పుడు అర్థమైంది. కోర్టుకి కళ్ళగంతలు కట్టారు కదా ఇది వరకు. ఇప్పుడంటే తీసేస్తున్నారు అంటున్నారు. ఏదో కళ్ళగంతలు అంటే మేము చూడలేము మేము విన్నదే మేము చెప్ తెలుస్తుంది మాకు ఇంక అంతకంటే లేదు. ఉమ్. అవునా కాదా. కానీ ఇప్పుడంటే వీడియోలు గీడియోలు వచ్చినాయి వీడియోలు కూడా చూస్తున్నారు కాబట్టి చూసి కూడా చెప్తున్నారు సాక్ష్యం. సో దెర్ఫోర్ ఐ నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఫస్ట్ అరెస్ట్ చేయాల్సిన ఉదయనిధిని. అవును. ఉదయనిధి అని అతని పేరు. అవును. ఉదయనిధి ఆ, స్టాలిన్. ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ చేయాలి. అతన్ని అరెస్ట్ చేసి మీకు తమిళనాడు పోలీసులకి పోలీసులు. నిజంగా కనుక నిజాయితీ ఉండి ధర్మం కోసమే వాళ్ళు ప్రజల కోసమే అయితే ఫస్ట్ వాడిని అరెస్ట్ చేయండి. ఎగ్జాక్ట్లీ. చేసి అప్పుడు మాట్లాడండి ఈమె గురించి.
అవును. అవును. ఈమె ఈమె బ్రాహ్మణ బీజేపీ కర్తన ఇది కాదు నేను మాట్లాడేది. ఐఎమ్ అవును. టాకింగ్ అబౌట్ ధర్మం ఏది. అవును. అవును. అది శాస్త్రి. యా. ఆమె మాట్లాడింది ఏమన్నా మనం వినిపిద్దామా? వినిపించి మీకు మీరు వినిపిస్తారంటే వినిపించండి, మేము విందాం. ఒక్క దానిలో నిమిషం ఉండండి. షేర్ చేసి ఆమె కరెక్ట్గా ఏమన్నది వినిపించండి, వింటాం. సార్ ఇదిగోండి, ఇది వినండి సార్ మీరు. యా. కనిపిస్తోందా? నాకు అనిపిస్తుంది సార్ చక్కగా కస్తూరి గారేనా ఆవిడ. ఇవే సార్. యా. ఓకే. ఆ, యా. About Telugu people. But that is the rumor that these fraud gang DMK fellows have created. I don't know whether the DMK, I spoke about that fraud gang. I don't know if that fraud gang is Telugu or Tamil because suddenly they become Telugu. Today they have become Telugu. Yesterday they, usually when they want Tamil votes, they will become Tamil. They will talk about Tamil pride and we are Tamil pride and all that. But they are not Tamil because they are originally from Telugu land. They have come with the Telugu king and his entire retinue. This is the truth. But ఇప్పుడు just because I said they speak Telugu doesn't make them representative of all the Telugu people in the world. I have not talked, my family is also Telugu. I am not talking about them. I am talking about fraud Telugus. There are frauds in every community. Telugus are not in my statement at all. This is not about the people of Telangana. This is not about people of Andhra. This is not about Telugu diaspora around the world. This is about the frauds in Tamil Nadu. This is a Tamil Nadu political issue about DMK. So when DMK, please understand one thing. When DMK takes a local issue and takes it and goes and publicizes it in Telangana and Andhra, you must realize how malicious their strategy is. We as Brahmins have been experiencing this divide and rule policy for more than 60 years thanks to the DMK. Today, the Telugu people of the world got a taste of their lies. This is a lie, a defamation and a malicious false propaganda foisted not only on Kasturi but unfortunately also on the Telugu people of the world, and DMK should not be forgiven for twisting the respect of the Telugu people. I will not forgive them. Telugu people should also not forgive them. However, I will not ask forgiveness because the fault is with the people who gave you an absurd. You are Tamil, sir. You are Tamil. యా. కానీ దారుణం అండి, అమ్మాయికి 29 దాకా రిమాండ్ ఇవ్వటం ఈ కేసులో. ఎన్ని రోజులు, ఇవాళ 17వ తారీఖు అంటే 12 ఎగ్జాక్ట్లీ. రోజులు 12 days రిమాండ్ ఇస్. ఎంత క్రిమినల్ కూడా ఇవ్వరు సార్ అంత టైం. అట్లాగా సార్. ఇదే ఇప్పుడు అంటే ఇండియాలో 18 కదా ఇప్పుడు. ఇండియాలో 18 కదా. 18 అయినా సరే, నేను 17 11 రోజులు. అరెస్ట్ చేసింది. ఓ 10. 18. 10. 17 అదే 12 రోజులు అరెస్ట్. 12 రోజులు అనేది చాలా దారుణం. అందులో అసలు ఆమె అన్న స్టేట్మెంట్కి ఏమాత్రం కూడా సంబంధం లేనిదిగా 12 రోజులు రిమాండ్ అంటే ఇంకేమేమి రాశారో అందులో ఎఫ్ఐఆర్లో. ఎఫ్ఐఆర్ అది ముఖ్యం. ఎగ్జాక్ట్. అది ముఖ్యం. అవును. అది అదే 12 రోజులు రిమాండ్ ఏంటండి, ఎంత కక్ష సాధింపు అండి ఇది. ఇది కక్ష సాధింపు. నేను చాలా ఐఎమ్ ఫీలింగ్ వెరీ సాడ్. హ్యూమనిటీ. అట్లీస్ట్ అట్లీస్ట్ నౌ హ్యూమనిటీ. అట్లాగా సార్. అట్లీస్ట్ నౌ ది తమిళ్ పీపుల్ షుడ్ అండర్స్టాండ్ ది మెలిషియస్ యాక్ట్స్ ఆఫ్ మిస్టర్ స్టాలిన్ యూనో. ఇప్పుడు మీకు సంగతి తెలుసు, మీకు తమిళనాడులో మీకు అప్పట్లో శ్రీలంకలో ఇది ఉండేది, ఎల్టీటీఈ అని. అవునవునవును. ఎల్టీటీఈ. అవును, లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం. అది వీళ్ళున్నప్పుడు అప్పుడు రాజీవ్ గాంధీ పాపం ఆ, శాంతి సేనని అక్కడ పంపించాడు, ఇది అయింది. అవును. ఆ తర్వాత ప్రభాకరన్ని పట్టుకున్నారు. ఎవరు? ఉమ్, తమిళ్ శ్రీలంక సోల్జర్సే పట్టుకున్నారు. ఉమ్, ప్రభాకరన్కి ఏమైనా అయితే ఇంకా పట్టుకోక ముందరి దొరుకుతాడు అనుకున్న సమయంలో ఇక్కడ తమిళనాడులో వైగోనో ఎవరో ఉన్నాడు, ఒక ఒక ఆ, అతను. ఆ, వైగో ఉన్నాడు ఉన్నాడు. అతను స్టేట్మెంట్ ఏమి ఇష్యూ చేశాడంటే, ప్రభాకరన్ ఎవరైనా పట్టుకుంటే తమిళనాడులో రక్తం ఏరులై పారుతుంది అన్నాడు. అసలు తమిళనాడులో రక్తం ఏరులై పారటం ఏంటి?
ఉమ్, దానికి ఇప్పుడు అతను శ్రీలంకలోకి వెళ్ళి పట్టుబడుతున్నప్పుడు, అతను అక్కడ గొడవ చేస్తున్నప్పుడు, ఇట్లా వేరే దేశంలో గొడవ చేస్తున్నప్పుడు, వేరే దేశంలో వాళ్ళ రూల్స్ ప్రకారం వాళ్ళు జీవిస్తారు కానీ నీ రూల్స్ ప్రకారం వాళ్ళు జీవించడం ఏంటి? అంటే ఏదైనా ఉంటే భారతదేశంతో నెగోషియేట్ చేయించాలి. అది అవును, చేస్తున్నారు వాళ్ళు, ఆ పాపం ఆల్రెడీ చేస్తున్నారు. నువ్వు సరే అక్కడ పట్టుబడితే ఇక్కడ రక్తం ఏర్లై పారటం ఏంటి? ఏదో ఒకటి దొరకాలి కదా సార్ గొడవలు చేయడానికి. ఏమన్నా అర్థం ఉందా? అట్లానే కేసీఆర్ టైంలో అతను మాకు గనక సెపరేట్ స్టేట్ ఇవ్వకపోతే మేము దేశం నుంచి విడిపోతాం. కేసీఆర్ అన్నాడు ఆ మాట. ఆ, ఆ, ఏంటది అసలు? అది ఇప్పుడు గమ్మత్ తెలంగాణ ప్రజలు అదే కదా అప్పుడు దాని గురించే కదా. ఉమ్, అది ఎంత అసలు చాలా అంటే వీళ్ళు నోటికి వచ్చినప్పుడు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళు తెలియట్లేదు, సెన్సెస్లోకి రావట్లేదు వాళ్ళు. అవును, సరే కేసీఆర్ డైరెక్ట్ గా అన్నాడా ఇండైరెక్ట్ గా అన్నాడా అన్నది తర్వాత చర్చ. ఉమ్, అవును. సో ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఇవన్నీ ఈ మాటలన్నీ ఏంటి? ఇప్పుడు నువ్వు దేశంలో వ్యక్తితో నువ్వు పోరాడుతున్నావు. పవర్ హంగ్రీ పీపుల్ సార్ ఇలా అంతా అంటే. పవర్ హంగ్రీ, పవర్ క్రేవింగ్ అంటారు దీన్ని. హంగ్రీ కాదు, క్రేవింగ్. ఉమ్, వాళ్ళు ఎంత పొట్టలు కొడుతున్నారు దేశంలో ప్రజల్ని వాళ్ళు అవును, మాటలతో చెప్పి. ఇక్కడ అమెరికాలో కూడా అదేగా చేస్తున్నది. అవును. చాలా దారుణం శాస్త్రి గారు. కానీ ఏదైనా సరే ఆ అమ్మాయిని అలా అరెస్ట్ చేయడం అన్నది నేను తప్పుగా భావిస్తున్నాను. సేమ్ 12 హియర్. రోజులు రిమాండ్ అనేది ఇంకా తప్పు. ఏదో నామకే వాస్తే అరెస్ట్ చేయాలి, వదిలిపెట్టాలి. అవును, కేసు అవును. అమ్మా నీ మీద కేసు అయిందని చెప్పాలి, విడుదల చేయాలి, ఆ లాయర్ వస్తాడు దానికి పెడతాడు. 12 రోజుల అంటే ఇప్పుడు మనం ఈ కేసులో వాళ్ళు ఏం రాశారు పోలీసు వాళ్ళు అన్నదే ఇంపార్టెంట్ అవుతుంది. ఒకటి అవుతుంది. అవును. వాళ్ళు కనుక తప్పు రాసి ఉంటే వాళ్ళందరి మీద కేసు పెట్టి వాళ్ళని రిమాండ్లో పెట్టాలి. బట్ అవును, అవును. సో అది శాస్త్రి గారు. ఫస్ట్ వీళ్ళకి దమ్ము, ధైర్యము, నిజాయితీ, ధర్మము అనేది ఉంటే ఫస్ట్ ఆ ఉదయనిధి స్టాలిన్. ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ చేయాలి. ఎస్, ఎస్. అదే నేను కోరుకుంటున్నా శాస్త్రి. ఓకే సార్. యా, చూద్దాం ఏమవుతుందో మరి. యా. యా. ఓకే సార్.